ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, తల్లి ఇక్కడ నీ ముందున్న పసుపు కుంకుమ ఈ రెండిటిలో ఒకటైతే తీసుకో, దానిపై ఉండే సందేశాన్ని పూర్తిగా శ్రద్ధగా విను, అశ్రద్ధ చూపకు అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశంతో మన ముందుకైతే వచ్చారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశాన్ని ఎవరైతే వినడానికి వచ్చారో చూసి వెళ్ళే వాళ్ళందరూ వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమంది సాయి భక్తులకు వీలైతే మీకు షేర్ చేయండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. మొదటగా పసుపును తాకిన వాళ్ళ కోసం బాబాగారు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, తల్లి నీవు పడే మానసిక వేదన సామాన్యమైనది కాదు. ఏంటి దీనికి పరిష్కారం? ఎన్నాళ్ళు ఇలాగే బాధపడుతూ జీవితం గడపాలి అని అందరిలాగా సంతోషంగా ఉండే అదృష్టం లేదా? ఊహ తెలిసిన దగ్గర నుండి ఒక్కలాగే పరిస్థితులు నాకు ఎదురవుతూ ఉన్నాయి. వాటి నుండి బయటపడడానికి ఎంత ప్రయత్నించినా వెనక్కి వెళ్ళిపోతుంది తప్ప ఈ సమస్య అయితే తొలగట్లేదు. ఎప్పటికైనా నేను కోరుకున్న జీవితం అనేది పొందగలనా లేదా అంటూ నువ్వు నన్ను ఎన్నో సంవత్సరాలుగా అడుగుతున్నావు కదమ్మా. బాబా మీరే నాకు దిక్కు అంటూ నా ముందు కన్నీరు పెడుతున్నావు. ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఇప్పటికే నా బిడ్డలు కూడా పేదవారే ఉన్నారు. పరిస్థితులు చూస్తే ఎటువంటి మార్పు లేదు. మరి ఎలాగ పిల్లలు మంచి చెడ్డలు ఎలా చూడగలం అని ఇంకాస్త బెంగ పెట్టుకుంది. తల్లి నాకు తెలుసు నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావు. నేను చూస్తూనే ఉన్నాను. ఈరోజు కూడా నువ్వు కోరుకున్నది పొందలేదు. ఒకవేళ పొందినా దాని వలన నీకు సంతోషం అంటూ లేకుండా పోయింది లేదు కదా. ఒకవేళ నువ్వు అడిగింది, నువ్వు కోరుకున్నది దొరికినా అది నిన్ను చేరాలంటే విశ్వ ప్రయత్నం చేయాలి. అప్పుడే అది నీకు దక్కేది. నీ చిన్ననాటి నుండి నీది ఇదే పరిస్థితి. నువ్వు పెద్ద అయిన తర్వాత కూడా పరిస్థితిలో ఏ మార్పు లేదు. నువ్వు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా నీకు జరగదు అనే అనుమానం నీలో ఖచ్చితంగా కలుగుతుంది. అందుకే ఏ దానిపైన ఎక్కువగా ఆశ పెట్టుకోకూడదు. ఆశ పెట్టుకుంటే అది ఖచ్చితంగా వ్యర్థమే అవుతుంది అని నువ్వు ఏ దానిపైన ఎక్కువ కోరికలు పెట్టుకోవు. నీ పరిస్థితి చూసి నేను కూడా ఏమీ చేయలేకపోవడానికి కారణం నీ యొక్క పాపకర్మలు. ఇవి నిన్ను ఎన్నో సంవత్సరాల వేదనకు గురి చేశాయి. వాటి సమయం ఇప్పటితో ముగిసింది. పసుపును తాకావు కదా, నీ జీవితం కూడా ఎంతో పచ్చదనంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అందుకే నేను నీకు ఈ సందేశం ఇవ్వగలుగుతున్నాను. ఇప్పటి వరకు నువ్వు పడిన నరక యాతన ఇక ముగిసింది అని చెప్పటానికే వచ్చాను. ఇక నుంచి నీవు ఏ విధమైన బెంగ, భయం, బాధ లేకుండా సంతోషంగా జీవిస్తావు. ఇప్పటి వరకు మీరు సంపాదించింది ఏమైందో, ఎలా ఖర్చు అయ్యిందో ఏమీ తెలియలేదు. ఒక మాయలా జరిగిపోయింది. అప్పులు, అవమానాలు, అవహేళన, అనారోగ్య సమస్యలు ఇటువంటి వాటితో చిక్కుముళ్ళు పడిపోయి ఎలాగ వాటిని విడదీసుకొని బయటపడాలని తెలియక తికమక పడుతూ ఉండిపోయారు. ఇక నుండి ఏ విధమైన ఆందోళన అవసరమే లేదు. నీకు ఇకపై కలిగే అదృష్టం వర్ణించలేనిది. అన్ని రకాలుగా నీవు ఏదైతే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కోల్పోయావో ఆ సంతోషాలను, ఆనందాలను ఇప్పుడు అనుభవిస్తావు. ఇక ఇప్పటి నుండి నీ జీవితాంతం నీకు కలిసి రావడం వలన ఎన్నో సౌకర్యాలు పొందుతావు. ఎంతో సంతోషంగా ఉంటావు. ప్రతిదీ ఎంతో సంతోషంగా నీ కుటుంబంతో కలిసి నన్ను దర్శించుకునేందుకు షిరిడి వస్తారు. నువ్వు నీ కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా జీవితాన్ని గడపాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నేను నీకు మాటిస్తున్నాను. ఇప్పటికైనా ఎప్పటికైనా సరే నీ జీవితంలో ఈ సాయి ఉన్నాడు అనే
ఒక నమ్మకమైన బలాన్ని నువ్వు ఏర్పరచుకుంటే కనుక నీ జీవితం అంతా చక్కగా ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది. ప్రణాళికాబద్ధమైన జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా వెళ్తుంది. ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేకపోతే ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో అలాగే ఉంటుంది. నువ్వు అనవచ్చు, తండ్రి, నాకు వచ్చే ఆదాయంతో ఎలా ఈ కుటుంబం నడపాలి? ఏం మిగులుతుంది ప్రణాళిక వేసేందుకు అంటావా? లేక దుబారా ఖర్చు నేను చేయడం లేదని నీకు తెలియదా అంటావా? అమ్మా, నువ్వు ఎంతో జాగ్రత్తగానే ఉంటావు, కానీ అందులోనూ అజాగ్రత్తగా ఉంది. మీకు వచ్చే ఆదాయం దైవాధీనం అనే స్థితిలో ఉంటుంది. నీ భర్త ఉద్యోగం చేస్తున్నా, నువ్వు పని చేస్తున్నా ఆదాయం చేతికి అందే వరకు నమ్మకం ఉండటం లేదు. ఆ ధనం ఏదో ఒక విధంగా అప్పుల వాళ్ళకో, అనుకోని ఖర్చులు రావడమో, ఇలా ఏదో ఒక ఇబ్బంది. కానీ నీ చేతికి అప్పుడప్పుడు కాస్త అధికంగానే సొమ్ము అందుతుంది. అలాంటప్పుడు అందులో కాస్తైనా దాచి ఉంచితే ఇప్పుడు ఈ ఆందోళన ఉండేది కాదు కదా. నువ్వు అనుకునేది సరైందే. చేతిలో సొమ్ము ఉన్నప్పుడైనా పిల్లలు అడిగింది చేయాలని ఏ తల్లైనా ఇలానే అనుకుంటుంది. కానీ ఆర్థిక బాధలు అధికంగా ఉన్నప్పుడు కొన్ని కోరికలు అదుపులో ఉంచాలి. కాస్త ఓర్పుతో ఉంటే ఈ సమస్యలు తొలగిపోతాయి. అప్పుడు మనం ఎలా అయినా జీవించవచ్చు. ఆదాయం పెంచడానికి నువ్వు చేసే ప్రయత్నాలు విజయం సాధించి ప్రతి నెల ఆదాయం అందుకుంటావు. నేను నీకు చెప్పినట్లుగా జరుగుతుంది. మరి వచ్చిన ఆదాయం సద్వినియోగం చేసుకునే బాధ్యత నీదే. మరి నువ్వు అడిగినట్లు మీకు రావాల్సిన డబ్బు అందేలా చేస్తాను. మరి నాకు మాట ఇవ్వు. ఎంత డబ్బు వచ్చినా అంటే కొద్దిగా వస్తే చిన్న మొత్తం, అధికం వస్తే పెద్ద మొత్తంలో డబ్బు కూడబెడతానని. నాకు నువ్వు మాట ఇవ్వడం నీకు మంచి జరిపించే క్రమంలోనిదే. నేను చెప్పినట్లు పాటిస్తే కనుక అది ఎంతో ఫలితాన్ని ఇచ్చి మీ సమస్యలను దూరం చేస్తుంది. అది నీకు ప్రశాంతత ఇస్తుంది. ఆ సొమ్ము మీ బంగారు భవిష్యత్తుకు దోహదపడుతుంది. ఎవరు ముందు చేయి చాపే పరిస్థితి రాదు. మీరు 10 మందికి సహాయపడే మంచి స్థాయికి వెళ్తారు. ఎప్పుడు కూడా ఈ సాయి నీకు మరీ చెప్తున్నాడు. నువ్వు ఆదాయం కోసం ప్రారంభించిన పని మీకు అధిక ఆదాయం తెస్తుంది. ప్రతి నెల మీ సొమ్ము మీ చేతికి అందుతుంది. నువ్వు నేను చెప్పింది పాటించాలి. మీ ఆర్థిక పరిస్థితుల్లో ఎదుగుదల తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు కోరుకుంటున్నట్లు అంతా మంచి జరగాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను అని బాబాగారైతే మనకు ఈరోజు పసుపును తాకిన వాళ్ళ కోసం ఈరోజు బాబాగారు ఇచ్చినటువంటి సందేశం. నెక్స్ట్ వచ్చేసి కుంకుమను తాకిన వాళ్ళ కోసం బాబాగారు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, కుంకుమను తాకిన నీకు ఇప్పటి నుంచి అన్నీ మంచి రోజులే. ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను ఎదుర్కొని జీవితంతో అలసిపోయావు. ఇక నీ జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు అసలు ఉండవు. ఎప్పుడు కూడా సంతోషంగా జీవించేందుకు ఈ బాబా ప్రణాళికలు వేశాడు. ఆ ప్రణాళికలు చక్కగా అమలుపరుచుకొని నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావు. నువ్వు చాలా అలసిపోతున్నావమ్మా. నిన్ను చూస్తే నాకు చాలా దుఃఖం కలుగుతుంది. ఎంత శ్రమ చేస్తున్నావు నువ్వు. నిన్ను నా తల్లిగా అనుకుంటే బిడ్డలా నీ కష్టం చూసి బాధపడుతున్నాను తల్లి. నిన్ను నా బిడ్డగా అనుకొని నీవు బాధ్యతలతో అలసిపోతుంటే నా తండ్రి మనసు విలవిలలాడుతుంది. ఏమిటి తల్లి నీకు ఈ పరిస్థితి? కుటుంబం కోసం అవిశ్రాంతంగా పని చేస్తూనే ఉంటావు. ఎవరు నీకు సహాయపడటం లేదు. కనీసం 1-2 రోజులు కూడా విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. అన్ని రకాలు అలసిపోతుంటే ఆరోగ్యం పాడైపోతుంది కదా. అందులో నువ్వు ఎంత పని చేసినా నీకు విలువ లేని జీవితాన్ని గడుపుతున్నావు. ఎంత పని చేసినా కూడా ఏమి చేశావంటూ సూటిపోటి మాటలను గడపవలసి వస్తుంది. ఎప్పుడూ కూడా బాబా, నేను ఎంత కష్టపడినా కూడా నా జీవితానికి ప్రతిఫలమే లేదు అంటూ నువ్వు నా ముందు ఎంతో బాధపడుతున్నావు కదా. ఇలా ఎప్పుడు బాధపడుతూ ఉంటే ఆరోగ్యం పాడైపోతుంది. విలువలేని జీవితంతో నేను గడుపుతున్నాను, నాకంటూ విలువ లేదు అని నువ్వు ఎప్పటికీ బాధపడకు.
నీ కుటుంబం కోసం కదా నువ్వు కష్టపడుతున్నది. కష్టపడేందుకు నీరసిస్తుంటే అదనపు బాధ్యతలు కూడా నిన్ను నడుము పడుతున్నాయి. అదీ కాక కుటుంబం ఆర్థికంగా తారుమారైపోయింది కదా. వచ్చే ఆదాయం అప్పులు తీర్చడానికి సరిపోవడం లేదు. కుటుంబానికి అండగా ఉండాలని నీకు వచ్చిన పనులు చేస్తూ నీ శక్తి మేరకు ధనార్జన చేస్తున్నావు. ఇలా నీవు ఒక్క క్షణం తీరికలేని జీవితం గడుపుతున్నావు. అయినా సరే విలువ లేదని బాధపడుతున్నావు. అలా ఎప్పటికీ బాధపడకు. కేవలం నీ కుటుంబం కోసం మాత్రమే నువ్వు బ్రతుకుతున్నావని నాకు తెలుసు. మానసికంగా శారీరకంగా ఎంతో అలసిపోతున్నావు. ఇకపై నేను చూస్తూ ఉండిపోను. నీకు విశ్రాంతి లభించే ఏర్పాట్లు చేస్తాను. అప్పుల వలనే కదా నీకు ఈ బాధలు, ధనం లేకపోవడమే కదా నీకు ఈ పరిస్థితికి కారణం. ఈ రెండు సరిచేస్తాను. నీ బంధంలో మార్పును ఖచ్చితంగా తీసుకొని వస్తాను. ఏమి చేసినా కూడా విలువలేని జీవితం గడుపుతున్న నీకు ఒక విలువ వచ్చేలా చేస్తాను. నిన్ను అందరూ అర్థం చేసుకునేలా నేను చేస్తాను. చూస్తూ ఉండు. ఈ రోజు నుండి నీ కుటుంబానికి ధన ప్రవాహం ఎలా వస్తుందో. ఇప్పటి వరకు ఇంటిలో వారందరూ సంపాదిస్తున్న అప్పుల వల్ల పేదరికంలో ఉండిపోయారు కదా. కానీ ఇకపై మొత్తం నేను మార్చేస్తాను. అప్పులన్నీ రోజుల వ్యవధిలో తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇక మీ భవిష్యత్ బంగారమయం అవుతుంది. ఎంత అలసిపోయావో నువ్వు అంతకు మించి సంతోషాలను ఖచ్చితంగా పొందుతావు. అందుకు అన్ని అర్హతలు నీకు ఉన్నాయి. నీ భర్త ఆరోగ్యం ఖచ్చితంగా నయమవుతుంది. బిడ్డలకు స్థిరమైన జీవితం అందిస్తుంది. అది ఇది అని కాదు, నీవు సంతోషంగా ఉండేందుకు ఏమేం చేయాలో అన్నీ చేసేశాను. ఒక్కొక్కటిగా నీ ఆనందాలు నీకు చేర్చుతూ ఉంటాను. జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా గడిపే అదృష్టం నిన్ను చేరింది. నీ సహన గుణానికి నేను ఇచ్చే బహుమతి ఇదే తల్లి. నువ్వు నీ మనసులో ఒక చోట ఇల్లు కట్టుకోవాలని, ఆ ఇంటి ప్రాంగణంలో నాకు ఆలయం కట్టుకోవాలని కూడా అనుకున్నావు. ఆ సందర్భంలో అందరినీ పిలిచి సంబరాలు చేసుకోవాలని ఆశపడ్డావు కదమ్మా. అన్నీ నువ్వు కోరుకున్నట్లు జరిపించే బాధ్యత నాది. నువ్వు అడిగిన దానికంటే గొప్పగా సంతోషంగా ప్రతి పని జరుగుతుంది. నీకు నీ కుటుంబానికి నా యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. సంతోషంగా ఆరోగ్యంతో ప్రశాంతంగా జీవితాన్ని గడుపు. నాకంటూ ఎవరూ లేరు అనే భావనతో ఎప్పుడూ ఉండకు. అందరూ కూడా నీ వాళ్ళే. అనుకుంటే నీ వాళ్ళు. నువ్వు అనుకోకపోతే ఎలా చెప్పు. ఎప్పుడూ కూడా నన్ను నా బంధం అర్థం చేసుకోవడం లేదని ఎప్పుడూ నువ్వు బాధపడకు. కొన్ని పరిస్థితుల వలన, కొన్ని చికాకుల వలన అలా ఉంటారు తప్ప నీ మీద ఎటువంటి ఇష్టం లేక కాదు. ఎప్పుడూ కూడా మీ భార్యాభర్తలిద్దరూ సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. మీ పిల్లలను చక్కగా చూసుకుంటూ మీ జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా సంతోషంగా అనుభవిస్తారు. మీరు కొందరికి మాట కూడా ఇచ్చారు కదా, మీ అప్పులన్నీ మేము తీర్చేస్తామని, ఈరోజు వారికి ఇవ్వవలసిన సొమ్ము తిరిగి ఇచ్చేస్తామని. అవునా? కానీ మీకు అందవలసిన సొమ్ము ఇంతవరకు అందకపోవడంతో కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే మీరు వారికి ఎన్నో మార్లు మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోయారు. ఇక వాయిదా వేయడంతో వారి దగ్గర మీరు ఇప్పటికే చాలా చులకనైపోయారు. బయట ఏమైనా గందరగోళం చేస్తారేమోనని అప్పుల వలన చాలా కూరుకుపోయి ఎంతో మనోవేదనకు గురి అవుతున్నారు. ఇప్పుడు మరలా అలాగే చెప్తే వారితో ఏమి ఇబ్బంది వస్తుందో అని భయపడుతున్నారు కదా. నిజమే, ఈ అప్పులు అనేవి మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వవు. అన్ని రకాలుగా వేధిస్తాయి. కంటి నిండా నిద్రపోలేరు, కడుపు నిండా తినలేరు, చివరకు మనశ్శాంతి అనేది ఉండదు, మనస్ఫూర్తిగా కూడా నవ్వలేరు. అందుకే అప్పు చేసే ముందు అది తిరిగి తీర్చగలనో లేదో అన్న ఆలోచన చేయాలి. సరే, ఇప్పుడైతే మీరు అప్పు అయితే చేసేశారు కదా, దానివల్ల ఇబ్బందులు కూడా పడుతూనే ఉన్నారు. మీకు రావాల్సిన సొమ్ము వచ్చేస్తే అప్పులన్నీ తీర్చేయాలని మీ ఆలోచన. కానీ అది కూడా రాకుండా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. అందువలన మీరు ఆందోళనతో బెంగ పెట్టుకున్నారు. ఏమి ఆందోళన చెందే పనే లేదు. మీ చెడు కర్మలన్నీ తొలగిపోయాయి. అవి ఉండగా మీ సొంత సొమ్ము, మీరు సంపాదించిన సొమ్ము అయినా సరే మీ చేతికి అందదు. అవి వెడలిపోతాయి. కాబట్టి మీకు రావాల్సిన మీ సొమ్ము ఏదైతే ఉందో అది మీ చేతికి అందించే బాధ్యత ఖచ్చితంగా నాది. కనుక ఎవరికైతే ఇవ్వాల్సిన సొమ్ము ఉందో వారికి ఇవ్వగలుగుతారు.
అలాగే కొద్ది కొద్దిగా మీరు ఎవరెవరికైతే సొమ్ము తిరిగి ఇవ్వాల్సి ఉందో వారందరికీ కూడా ఇచ్చేస్తారు. అది ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. ఈరోజు మీ డబ్బు మీ చేతికి ఖచ్చితంగా అందుతుంది. అందువల్ల మీరు తీర్చవలసిన అప్పులన్నీ ఖచ్చితంగా తీర్చేస్తారు. ప్రశాంతత ఏర్పడుతుంది. ఇకపై మీకు అప్పుల బాధ అనేదే ఉండదు. అవసరమైన ధనం అందుతూ ఉంటుంది. తద్వారా మీకున్న అప్పులన్నీ త్వరలోనే తొలగిపోయి మీరు కోరుకున్న జీవితం మీకు అందుతుంది. నువ్వు నీ కుటుంబ సభ్యులు మీరందరూ కలిసి సంతోషంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ప్రశాంతంగా ఉంటారని బాబాగారైతే మనకు ఈరోజు కుంకుమను తాకిన వాళ్ళ కోసం ఈ సందేశాన్ని అయితే ఇచ్చారనమాట. బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా వీడియో చూసి వెళ్ళే వాళ్ళందరూ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి మరికొంతమంది సాయి భక్తులకు మీకు వీలైతేనే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.